హ్మ్. దేవిక రాయల్ శారీస్. హ్మ్. ఎలా ఉంది బిజినెస్? ఇప్పుడంతకలా అడగాలనిపించింది? అడుగుతున్నాను. బిజినెస్ స్టార్ట్ చేసావు కదా! హ్మ్. బిజినెస్ ఎలా ఉందని అడుగుతున్నాను అది. ఏదో నడుస్తుందలా. ఏం అనుకున్నంత లేదు. పెట్టి ఆల్రెడీ 3 మంత్స్ అవుతుంది గదా! ఎందుకు రీచ్ కాలేదు ఇంకని? అంటే మనం పెట్టింది ప్రీమియం సారీస్. ప్రీమియం ప్రీమియం శారీస్. అవును. ప్రీమియం అవునవును. కొంచెం నువ్వు నాతో అన్నావు గదా! ఎక్కడ లేని క్వాలిటీ తీసుకొస్తాను నేను. హ్మ్. మరి చాలా మంది కూడా సేమ్ బాగానే ఉన్నాయని అంటున్నారు గదా! మరి ఎందుకు రీచ్ అవ్వలేదు? కారణం ఏంటి? చెప్పు. నేననుకున్న సారీస్ అయితే ప్రీమియం సారీస్ అనుకున్నా. అసలు బిజినెస్ స్టార్ట్ చేసిందే అందుకు. హ్మ్. ఇంట్రెస్ట్‌తో, ఒక హ్మ్. ప్యాషన్‌తో. హ్మ్. మంచి ప్రీమియం సారీస్ పెట్టాలని. హ్మ్. మన దగ్గర సారీస్ అన్నీ కూడా బొటిక్ స్టైల్‌లో ఉంటాయి. హ్మ్. కానీ ఎందుకు రీచ్ అవ్వట్లేదంటే, మనది సామర్లకోట అన్నది ఏమన్నా వీక్ అవుతుందా? అంటే ఇప్పుడు మనం ప్రీమియం సారీస్ పెట్టాము. హ్మ్. అవి కాకినాడ అలా ఏమన్నా అంటే ఎక్కుతాయా? అంటే ఏంటి? కాకినాడ రేంజ్‌లో ఉండేవి, హ్మ్. కాకినాడలో వెళ్లి మనం పర్చేజ్ చేసేవి ఆ! అవును. నీ దగ్గర దొరుకుతాయి. ఆ! అవును. దేవికా రాయల్ శారీస్‌లో ఉంటాయని జనాలకి అది కొంచెం రీచ్ అవ్వట్లేదయితే. వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడే ఫోను చేశారు ఒకావిడ. హ్మ్. సారీ పెట్టి, పిక్ పెట్టి, "ఆ సారీ ఉందా? చాలా బావుందండి. మీ దగ్గర ప్రైజెస్ కూడా చాలా బావున్నాయట విన్నాను నేను. ఈ మధ్య చూస్తున్నాను రీల్స్. హ్మ్. నేను బయట చూసానదే సారీ 10,000 ఉందండి. మీ దగ్గర చాలా రీజనబుల్‌గా ఇస్తున్నారు. అందరూ కూడా అనుకుంటున్నారు. ఏంటి? కాకినాడ అండి మాది." నువ్వు పెట్టిన అని చెప్పి. సారీ వేరే దిక్కున 10,000 ఉంది. హ్మ్. 10,000 ఉంది. హ్మ్. నీ దగ్గర ఎంత మరి ఆ సారీ? అదే సారీ 3000కి ఇస్తున్నాం. అదే సారీ నువ్వు 3,000కి ఇస్తున్నావా? ఆ! మరి అలాంటి బిజినెస్ దెబ్బతింటది కదా! నాకేం చేయాలో తెలియట్లేదు. పెట్టాం కదా! రీచ్ అవ్వాలి జనాల్లోకి అని చెప్పేసి మనం దాని మీద మార్జిన్ ఏమి లేకుండా హ్మ్. ఇచ్చేస్తున్నాం. హ్మ్. ఈ స్టోర్ ఉంది. ఇక్కడ సారీస్ బావుంటాయని వచ్చిన వాళ్ళు నచ్చుతున్నాయి. అంటే హ్మ్. ఇప్పుడు మా దగ్గర సారీస్ బావుంటాయి, మా దగ్గర సారీస్ బావుంటాయని చెప్పేసి మనం డబ్బా కొట్టుకున్నా ఉపయోగం ఉండదు. అది ప్రజల్లోకి వెళ్ళి హ్మ్. ఒకరు వచ్చి పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకొక నలుగురికి చెప్తే హ్మ్. బాగున్నాయని చెప్పినప్పుడు ఆటోమేటిక్‌గా వస్తారు. హ్మ్. అది నేననేది అది. ఆల్రెడీ అలా చాలా మంది వచ్చుంటున్నారు కదా! అలా వస్తున్నారు. హ్మ్. కాపోతే మనం పెట్టిన రేంజ్ ఇంకా స్పీడ్‌గా రీచ్ అవుతే బావుంటదని నీ ఉద్దేశం ఉందా? ఆ! మంచిది. అది. మనకి బిజినెస్ కొత్త కాబట్టి హ్మ్. హ్మ్. అది ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? మన దగ్గర లేదు.